అవిభాజ్య ఆంధ్రదేశంలో పుట్టి పెరిగి జీవనభృతి కోసం టెక్నాలజీ రంగంలో ఉద్యోగం చేస్తూ తమిళనాడు, మహారాష్ట్రల మీదుగా అమెరికా వలస వచ్చి గత 25 సంవత్సరాలుగా ప్రవాసాంధ్రుడిగా జీవిస్తూ అందులో రమారమి చివరి 16 సంవత్సరాలు సిలికానాంధ్ర మనబడిలో తెలుగు ఉపాధ్యాయుడిగా ఒక వ్యాపకం చేపట్టిన తెలుగు భాష మీద ప్రేమ తీరక మొన్నీ మధ్యన తెలుగులో స్నాతకోత్తర పట్ట అదే తెలుగులో ఎంఏ విద్యను అభ్యసించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో తెలుగు ఉపన్యాసకుడిగా కూడా పనిచేస్తున్న నాకు అతి తరచుగా ఎదురయ్యే ప్రశ్న, ముఖ్యంగా ఇంకా 40వ పడిలోకి కూడా రాని తెలుగువారి నుంచి వచ్చే ప్రశ్న, తెలుగెందుకు అని. అనంతపురం నుంచి అనకాపల్లి వరకు, అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు సంప్రదాయ పెళ్లిళ్లలో కూడా పప్పన్నం, పులిహోర స్థానాన్ని బిర్యానీ కబళించేసిన, ఎండాకాలంలో మామిడి పండు మాత్రం తినకుండా ఉండలేని తెలుగుదనం వదులుకోలేదు. వేల కొద్దీ రూపాయలు ఖర్చు పెట్టైనా సరే ఒక్క మామిడి పండే ఏమిటి, ఆవకాయలు, గోంగూర పచ్చళ్ళు కూడా అమెరికా, ఆస్ట్రేలియాలతో పాటు ప్రపంచంలో ఎక్కడున్నా తెప్పించుకు తినేస్తారే తెలుగువారు. ఎందుకని? పోనీలే, ఏదో అలవాటైన ప్రాణం, రుచి మరిగిన నాలుక అని సరిపెట్టుకుందాం అనుకున్నా, విదేశంలోనే పుట్టి విదేశంలోనే పెరుగుతున్న రేపటి తరం వారికి పిజ్జా, బర్గర్లతో పాటు ఆవకాయ అన్నం కూడా అలవాటు చేయడం దేనికట? ఇంతింత కారాలున్న ఈ ఊరగాయలు, కారప్పొళ్ళు చారెడు నెయ్యి వేసి మరి పిల్లలకు ప్రేమగా తినిపించి అలవాటు చేయిస్తారు. మరి సంప్రదాయ పదార్థాలనే అంత ప్రేమతో అలవాటు చేస్తున్న వారికి మన సంప్రదాయ భాషను కూడా అంతే మమకారంతో నేర్పించడం ముఖ్యం కాదా? ఒకప్పుడు ఏ కుటుంబంలోనైనా ఒక బాబో పాపో పుడితే 100కి 90%, మరీ ముఖ్యంగా వాళ్ళ కుటుంబంలో మొదటి సంతానం అయితే వాళ్ళ వంశంలోని పెద్దవాళ్ల పేర్లు పెట్టుకునే ఆచారం కాలక్రమంలో పాత చింతకాయ పచ్చడే నెమ్మదిగా కనుమరుగైపోయింది. అర్థం పర్థం లేకపోయినా తెల్లవాళ్లైనా తేలిగ్గా పలకలిగితే చాలు అని పొట్టిగా నాజూగ్గా ఉండే 2 అక్షరాల పేర్లు పెట్టుకునే కాలం వచ్చేసింది. కానీ గ్రహగతులు, ముహూర్తాల పట్ల ఇప్పటికీ విధేయత సడలకపోగా విధిరాతను కూడా తామే మార్చే ప్రయత్నం చేస్తూ ప్రకృతి సహజంగా పుట్టే వరకు ఎదురు చూడకుండా ఆ పుట్టబోయే బిడ్డ గ్రహగతులను కూడా నిర్ణయించే అధికారం తమదిగా భావించి ముహూర్తం నిర్ణయించుకుని మరీ కాన్పుకి ఏర్పాట్లు చేసుకునే వారికి తమ ఉనికికి, సాంస్కృతిక అభ్యున్నతికి కారకభూతమైన ఆ భాషని, ఆ బలాన్ని తరువాతి తరానికి అందించే ప్రయత్నం చేయడం కర్తవ్యం కాదా? వ్యవసాయ ఆధారిత వాణిజ్యంతో ఒప్పారిన భారత భూభాగంలో తెలుగు రాష్ట్రాల్లో రైతులు పొద్దున్నే చద్దిమూట విప్పుకు తినే సంప్రదాయాన్ని కాలక్రమేణా వచ్చిన నాగరికత అపహాస్యం చేస్తూ బ్రెడ్డులు, జాములు, సీరియల్స్ని గొప్ప ఉపాహారాలంటూ మన మీదకి ఎగదోస్తే కొత్తొక వింతంటూ అందిపుచ్చుకున్న తెలుగువారు మళ్లీ అదే పాశ్చాత్య దేశాల శాస్త్రవేత్తలు కొన్ని దశాబ్దాల పాటు పరిశోధనలు చేసి మరీ బామ్మ మాట, చద్దిమూట వీటిని మించిన ఆరోగ్యం లేదనగానే కప్పుడు పెరుగుని ప్రోబయోటిక్ అంటూ వేలం వెర్రిగా మాల్స్కి వెళ్లి మరీ కొనుక్కుని తింటున్నారే. మరి అదే పాశ్చాత్య దేశాల శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి మరీ నిరూపణలు చూపిస్తున్న ప్రాథమిక విద్యను మాతృభాషలో నేర్పించడానికి తెలుగువారికి మనసొప్పడం లేదెందుకనో. కనీసం రాత్రిపూట ఆ పిల్లల్ని పడుకోబెట్టేటప్పుడైనా తెలుగులో ఒక జోలపాట పాడదామనే ఇంగిత జ్ఞానం ఉండాలనుకోవడం అత్యాశ కాదు కదా. పిల్లలకు 8 ఏళ్లు నిండాక సమాజ హితాన్ని కోరుతూ బాధ్యత గల వ్యక్తిగా నడుచుకునేట్టుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాటు చేసుకున్న గురుకుల వ్యవస్థ నుంచి పట్టుమని 4 ఏళ్లైనా నిండని పిల్లలను రాబోయే రోజుల్లో కార్యాలయాలకు బానిసలుగా బతకడానికి కావలసిన అర్హతల కోసం, వారి ఉజ్వల భవిష్యత్తు కోసమేనంటూ లక్షల ఫీజులు జమకట్టి మరీ కాన్వెంట్ స్కూళ్లకు పంపే తెలుగువారు ఈ పోటీ ప్రపంచంలో ఆ పిల్లలు ఎదుర్కోబోయే అపజయాలను, అవమానాలను తట్టుకుని నిలబడి
ధైర్యంగా బ్రతకగలిగే స్థైర్యాన్ని కూడా నేర్పాలని గుర్తించరెందుకనో. తాతయ్య పక్కన కూర్చోబెట్టుకుని చెప్పే శతక పద్యాలు, అమ్మమ్మ నాయనమ్మలు చెప్పే నీతి కథల విలువని, వాటి వల్ల పిల్లల్లో పెంపొందే వ్యక్తిత్వానికి ఖరీదు కట్టలేమని గుర్తించడం, ఆ వారసత్వ సంపదని కొనసాగించాల్సిన జవాబుదారీతనం తమది కాదా? సరే, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకమే రాయొచ్చు. అందుకని తెలుగెందుకు అనే ప్రశ్నకి వాళ్ళకి వీళ్ళకి చెప్పే సమాధానాల్ని పక్కన పెట్టి, అలవైకుంఠపురం సినిమాలో త్రివిక్రమ్ చెప్పినట్టుగా, హే ఆడు ఈడు వద్దబ్బా, మనముచ్చట చెప్పుకుందాం లాగా కడుపులో చల్ల కదలకుండా చక్కగా టెక్నాలజీ ఉద్యోగం చేసుకుంటూ బతికేస్తూ మళ్ళీ ఈ తెలుగులో ఎంఏ ఎందుకు, ఆ తర్వాత స్టాన్ఫర్డ్లో అధ్యాపకుడిగా అదనపు బరువులెందుకు అనే ప్రశ్నలకు నా సమాధానాలు చెప్తాను. నా వేలు పట్టుకుని బియ్యంలో ఓం నమః శివాయ సిద్ధన్నమః అని రాయిస్తూ నాతో చెప్పిస్తూ ఎవరు అక్షరాభ్యాసం చేశారో గుర్తులేదు గాని, కాస్త ఊహ తెలిసిన వయసులో తరగతిలో రాగయుక్తంగా మా తెలుగు మాస్టారు పాడిన పోతన గారి పద్యం, కాటుక కంటినీరు చనుకట్టుపయింబడ వింటూ దాని గురించి ఆయన వివరణ చెప్తుంటే కళ్ళలో ఒక సన్నని కన్నీటి జీర కారడం మాత్రం నాకు ఇప్పటికీ గుర్తుంది. అలానే దాశరథీ శతకం నుంచి భండన భీముడు అర్థజన బాంధవుడు పద్యాన్ని చెప్తూ భేరికా ఢాండ 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 నిడదంబుల జాండము పాదం చదివినప్పుడు ఒక్క ముక్క అర్థం కాకపోయినా రోమాలు నిక్కపొడుచుకోవడం, ఒక రకమైన ఆవేశం కలగడం గుర్తుంది. అలా తేలిక పదాల వేమన సుమతి శతక పద్యాలైనా, అనేక శబ్దార్థాలంకారాలతో వినగానే ఆకట్టుకునే పోతన గారి భాగవత పద్యాలైనా బాగా బట్టి పట్టేయడం, అందరూ మెచ్చుకుంటుంటే గర్వపడిపోవడం బహుశా తెలుగు భాషపై నేను మక్కువ పెంచుకోవడానికి కారణాలనుకుంటా. అలా ప్రాథమిక పాఠశాల వయస్సు నుంచి ఇంచుమించుగా ఇంటర్మీడియట్ కాలేజీ రోజుల వరకు మేము ఉండే కాలనీలో ఆంధ్రప్రభ నుంచి ఈనాడు వరకు రోజువారీ వార్తాపత్రికలు, ఆంధ్రజ్యోతి నుంచి స్వాతి వరకు వారపత్రికలు, విపుల నుంచి చిత్ర వరకు మాసపత్రికలు, చందమామ నుంచి బాలజ్యోతి వరకు పిల్లల మాసపత్రికలు, మధుబాబు నుంచి ఎండమూరి వరకు, ఎద్దనపూడి నుంచి మాలచీతంజూదరు వరకు రకరకాల నవలలు, ఒకరింటి నుంచి మరొకరింటికి జరిగే కుండ మార్పిడి ఏర్పాట్లలో నాకు తెలియకుండానే నాకు తెలుగు భాషలో ప్రవేశం, అభినివేశం కలిగితే, కుటుంబ వారసత్వంగా వచ్చిన వాక్శుద్ధి, మా అక్క స్పెషల్ తెలుగులో చేసిన డిగ్రీ, మరి తెలుగు ఎంఏల వల్ల గురజాడ నుంచి వీరేశలింగం వరకు, చలం నుంచి శ్రీశ్రీ వరకు, కృష్ణశాస్త్రి నుంచి కాళోజీ వరకు, విడుగు నుంచి బుడుగు వరకు తెలుగు సాహిత్యంలో ప్రముఖులు కనీసం వారి రచనల పేర్లైనా తెలుసుకునే అవకాశం, సాహిత్యం పట్ల ఆసక్తి, అనురక్తి పెరిగాయి. మీరు అతిశయోక్తి అనుకున్నా ఇక్కడ ఒక నిజం చెప్పక తప్పదు. అప్పట్లో శ్రీశ్రీ కవిత్వపు భావజాలంలో తీవ్రంగా మమేకమైపోయిన నేను గణితంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసుకుని భారతదేశంలో టెక్నాలజీ రంగంలో ఉద్యోగం చేస్తూ అమెరికా వెళ్ళడానికి అవకాశం వచ్చినప్పుడు అప్పటి మద్రాసులో వీసా కోసం మౌంట్ రోడ్లో ఉన్న కాన్సులేట్ ఆఫీస్ ముందు రోజు రాత్రి నుంచి బారులు తీరి నిల్చున్న జనాల్ని చూస్తూ బాటసారి కవితలోని కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం వాక్యాలను గుర్తు చేసుకుంటూ ససేమిరా అని తిరస్కరించిన రోజులున్నాయి. ఇదేదో నా గొప్ప కోసం చెప్పడం కాదు, ఒక వ్యక్తి మీద, ముఖ్యంగా యుక్త వయస్సులో సాహిత్యం యొక్క ప్రభావం ఎంతగా ఉంటుందో చెప్పడానికి ఒక ప్రయత్నం. సరే, కాలచక్రంలో ఒక దశాబ్దం పైగా తిరిగిపోగా ముద్దుగా మాటలు చెప్పే వయసొచ్చిన కూతుళ్లతో జీవితం అందంగా ఆనందంగా జరుగుతుండగా నాకు తెలియకుండానే నాలో ఒక రకమైన అంతర్మథనం మొదలైంది. గతమెంతో ఘన చరిత్ర కలిగిన నా భాషా వారసత్వం నాతోనే ఆఖరా? మనం వంశపారంపర్యంగా వద్దనుకున్న వంకర ముక్కులు, బట్టతళ్ళు, బీపీలు, మధుమేహాలు, ఆఖరికి క్యాన్సర్లు కూడా రేపటి తరానికి ఇచ్చేస్తున్నామే. కనీసం తెలుగులో అక్షరమాలతో పాటు ఓ 4 శతక పద్యాలు, మరో 4 భాగవత పద్యాలైనా పిల్లలకు నేర్పకపోతే ఎలా అన్న ఆవేదన మొదలై తొలుత సొంతగా,
ఆ తరువాత సిలికానాంధ్ర మనబడిలో భాషా సైనికుడిగా నా ఈ తెలుగు మాస్టారి పాత్రకు తెరలేపింది. ఈ 16 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో మధురానుభూతులు. సంస్థాగతంగా 1,00,000కు పైగా పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే వ్యక్తిగతంగా కొన్ని వందల మందికి చేసుంటాను. ప్రతి అందమైన గులాబీ కింద ఒకటి రెండు ముళ్ళున్నట్టే అక్కడక్కడా కొన్ని చేదు అనుభవాలున్నా అవి నాకెన్నడూ పట్టలేదు, నా ప్రయాణానికి అడ్డంకి కాలేదు. ప్రపంచంలో ప్రతి వ్యక్తిని ఏదో ఒక రూపంలో స్పృశించిన మహమ్మారి కోవిడ్. ఆ ఉపద్రవం చాలా వరకు వ్యక్తులకు, కుటుంబాలకు చేటు చేసినా ప్రపంచానికి కొద్దో గొప్పో మేలు కూడా చెయ్యకపోలేదు. ఇంచుమించుగా ప్రతి వ్యక్తిని, వారి అస్తిత్వాన్ని గురించి తీవ్రంగా ఆలోచించేలా చేసి, జీవితం శాశ్వతం కాదని, బొందిలో ప్రాణం ఉండగానే కేవలం జీవనభృతి కోసమే కాకుండా జీవితాన్ని నిజంగా జీవించే ప్రయత్నం చేయాలనే భావజాలం కాస్త ప్రబలడానికి సహకరించింది. బయట ఆఫీసు, ఇంట్లో సోఫా తప్ప తెలియని మరో విషయం తెలియని వారు ప్రపంచాన్ని చుట్టూ వచ్చే యాత్రికులైతే, భోజనం చేశాక ఇంట్లోనే కనీసం 10 అడుగులైనా నడవని వారు మ్యారథాన్ రన్నర్లయ్యారు. ఆ కోవలోనే నేను ఎంఏ తెలుగు విద్యార్థినయ్యాను. తెలుగు భాషలో, సాహిత్యంలో తమకంటూ ఒక గుర్తింపును పొందిన వారి నుంచి ఈ కాలంలో కూడా కేవలం ఉద్యోగం కోసం కాకుండా భాష మీద మక్కువతో, ఏదో సాధించాలన్న తపనతో మొన్నీ మధ్యనే పిహెచ్డి పట్టాలు పొందిన యువశక్తి మేళవింపుతో ఆచార్య చుండూరి మృణాలిని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం, ఇప్పుడు ఆర్యా యూనివర్సిటీ, తెలుగు విభాగ అధినేత్రిగా ఏర్పాటు చేసిన అధ్యాపక బృందంతో ఇంటి గడప దాటకుండా కంప్యూటర్ తెర ముందు కూర్చుని పురాతన కాలం నుంచి రాబోయే ఏఐ యుగం వరకు తెలుగు భాషా, వ్యాకరణ, సాహిత్యాల పరిణామ క్రమాలపై అవగాహన పెంపొందించుకోవడానికి వెచ్చించిన 2.5 ఏళ్ల కాలం ఒక గొప్ప అనుభవాన్నిచ్చింది. చాలా వరకు యాంత్రికంగా జరిగే మన జీవితాల రోజువారీ పరుగు పందాల నుంచి ఇది నిజంగా ఒక చక్కటి ఆట విడుపు. దానికి తోడు వయసు 70 దాటినా మనసు, ఆలోచన, ఉత్సాహం 20లు దాటనీయకుండా అటు టెక్నాలజీని, ఇటు సాహిత్యాన్ని సమపాళ్లలో సమన్వయిస్తూ జీవిస్తూ ఎందరికో మార్గదర్శిగా ఉంటూ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికాని నడిపిస్తున్న వంగూరి చిట్టన్ రాజు గారు సహాధ్యాయి అయితే ఆ అనుభూతే వేరు. నాతో పాటు మరో 15 మంది భాషా ప్రేమికులకు దొరికిన అరుదైన భాగ్యం అది. అయితే ఇక్కడో విషయం తప్పక చెప్పాలి. ఈ ఎంఏ చదువు మమ్మల్ని అందలాలనెక్కిస్తుందన్న అపోహలో ఎవ్వరమూ లేము. భాషా ప్రేమికులుగా 2000 సంవత్సరాల వయసున్న ఒక ప్రాచీన భాషా వారసత్వానికి ప్రతినిధులుగా, ఆ వారసత్వానికి అర్హులుగా ఉండడానికి ఏదైనా చేయాలి అన్న తపనతో ఈ చదువు పూర్తి చేశాం, అంతే. కనీసం మాలో కొందరమైనా ఇంకా ఈ ప్రయాణాన్ని కొనసాగించాలని, పిహెచ్డీలు మరియు ఏఐ రంగానికి కావలసిన ఎల్ఎల్ఎం తయారీలకు తగ్గట్టుగా కార్యాచరణ చేయాలని ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. అయితే నేనెప్పుడూ ఊహించని ఒక విచిత్రం ఇక్కడ జరిగింది. ఇటు కుమాన్లు, అటు స్విమ్మింగులు, మరోపక్క నాట్యం, కుదిరితే అదనంగా సంగీతం అంటూ మన పిల్లల్ని 5 ఏళ్ల వయస్సు నుంచే రాబోయే రోజుల్లో వారికి మంచి భవిష్యత్తుకు కావలసిన అన్ని అర్హతలు ఉండాలంటూ ఎన్నెన్నో నేర్పిస్తున్న తల్లిదండ్రులున్న ఈ కాలంలో ఆ జాబితాలో తెలుగు భాష కూడా ఒకటవ్వాలని తాపత్రయపడే మాలాంటి భాషా సైనికులకు ఆ తల్లిదండ్రుల నుంచి ఎదురయ్యే ఒక మాట: ఇక్కడే పుట్టి ఇక్కడే స్థిరపడే మా పిల్లలకు తెలుగు వల్ల ఏమిటి ప్రయోజనం? నేను ముందే చెప్పిన చాలా సమాధానాలు వారికి అంతగా రుచించవు. కానీ అలా తెలుగుకు దూరంగా పెరిగిన ఆ తెలుగు పిల్లలే యూనివర్సిటీ స్థాయికి వచ్చేసరికి మిగతా దేశాల విద్యార్థుల మధ్యలో తామెవరు, తమ భాష, సాంస్కృతిక వారసత్వం ఏమిటి అని తమని తాము ప్రశ్నించుకుని సమాధానాలు తెలియక ఆ అన్వేషణ మొదలు పెడుతున్నారు. అదిగో సరిగ్గా అలా సమాధానాలను వెతకడం మొదలుపెట్టిన కొందరు విద్యార్థుల పట్టుదలతో, విశ్వవిద్యాలయ అధికారులకు వాళ్ళు చేసిన అర్జీలతో, ఎందరినో కూడా తీసుకుని కొన్ని వందల సంతకాల సేకరణతో 2024-25 విద్యా సంవత్సరానికి గాను స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పిల్లలు నేర్చుకోవడానికి వారి లాంగ్వేజ్ సెంటర్ వారు అంగీకరించే ప్రపంచ భాషల జాబితాలోకి తెలుగు కూడా వచ్చి చేరింది. అయితే సెప్టెంబర్లో తరగతులు ప్రారంభించాలంటే
ఆగస్టు వరకు ఇంకా ఉద్యోగానికి కావలసిన అర్హతల జాబితానే తయారు చేయలేదు. ఉద్యోగానికి దరఖాస్తులు కోరుతూ ప్రకటన కూడా జారీ కాలేదు. ఎట్టకేలకు ప్రకటన వచ్చింది. అది ఎలా అంటే, పాఠాలు చెప్పాల్సిన వ్యక్తికి తెలుగులో కనీసం ఎంఏ డిగ్రీ అయినా ఉండి, అధ్యాపకులుగా కొంతైనా పూర్వ అనుభవం కలిగి, విశ్వవిద్యాలయానికి వచ్చి అక్కడి తరగతి గదిలో స్వయంగా చెప్పగలిగి, పనిచేయడానికి వీసా అవసరం లేకుండా అమెరికా గ్రీన్ కార్డో లేదా పౌరసత్వం ఉన్నవాళ్లు కావాలని. అయినా ఇది పూర్తి నిడివితో కుటుంబ పోషణకు సరిపోయేంత జీతం వచ్చే ఉద్యోగమూ కాదు. అదీకాక ఇదేమీ విస్తృతంగా ప్రచారం జరిగే ఉద్యోగ ప్రకటన కాదు. మరి అంత తొందరలో ఆ తెలుగును బోధించడానికి అధ్యాపకులు ఎక్కడి నుంచి వస్తారు? భగీరథ ప్రయత్నానికి ఏమాత్రం తీసిపోని పంథాలో మళ్లీ ఈ పిల్లలే ఆ పనిని తమ భుజాలకెత్తుకుని అమెరికాలో అప్పటికే తెలుగు శాఖలున్న మరో 2-3 విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ను సంప్రదించడం, ఆ మాట ఆ నోటా ఈ నోటా పడి మా గురువు గారు మృణాళిని గారికి తెలియడం, ఆవిడ వెంటనే నాకు తెలియజేసి ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేయమని నన్ను ప్రోత్సహించడం, అత్యంత వేగవంతంగా పనులు జరిగి స్టాన్ఫర్డ్ చరిత్రలో తెలుగు భాషా బోధనకి నేను తొలి అధ్యాపకుడిగా నియామకం అవ్వడం చకచకా జరిగిపోయాయి. ఇది కేవలం నా వ్యక్తిగత విజయం కాదు, ఒక భాషకి జాతికి అందిన విజయం, ఒక వారసత్వానికి దొరికిన గౌరవం. కానీ తమాషా ఏమిటంటే, అది దక్కడానికి కృషి చేసింది, సాధించింది భాషాభిమానులం అంటూ దాని విస్తృతి కోసం పనిచేస్తున్న మనతరం వాళ్ళు కాదు. ఇక్కడే పుట్టి పెరిగే మా పిల్లలకు ఈ తెలుగెందుకు, దీన్ని నేర్చుకుని వాళ్ళేం సాధిస్తారు అని మనం పరిచయం కూడా చెయ్యని మన పిల్లలే, అందులో ఓనమాలు కూడా తెలియని ఆ పిల్లలే మా మూలాల గురించిన కనీస అవగాహనైనా మేం పొందాలి అని తపించి దాని కంకణం కట్టుకుని మరీ సాధించారు. ఎందరో విద్యార్థులు దేనికోసం పాటుపడ్డా, అందరూ కలిసి సమిష్టి కృషి చేసిన, ముందుండి నడిపించిన ఒక 2 పిల్లల పేర్లు మనవి చేయడం నా కనీస బాధ్యత. వాళ్ళ పేర్లు అనన్య వాసిరెడ్డి, మహతి మంగిపూడి. తెలుగెందుకు అన్న ప్రశ్నకు అనన్య రికార్డ్ చేసి ఇచ్చిన ఆడియో ఫైల్ని ఇక్కడ జతపరుస్తున్నాను. అలానే ఇదే యూనివర్సిటీలో అమెరికాలోనే పుట్టి పెరిగిన ఒక శ్వేత జాతీయురాలు శైవ సాహిత్యంలో పిహెచ్డి పట్టా కోసం చదువుకోవడం ఒక ఎత్తైతే, ఆ అమ్మాయి నా తరగతిలో చేరి తెలుగు నేర్చుకోవడం మరో ఎత్తు. తెలుగెందుకు అన్న ప్రశ్నకు ఆ అమ్మాయి రికార్డ్ చేసి ఇచ్చిన ఆడియో ఫైల్ని కూడా ఇక్కడ జతపరుస్తున్నాను. So I took Telugu because I've always wanted to fully learn the language because my family speaks it at home, and as a kid I could speak it well too. But I was put in an ESL program at school, and I quickly lost the ability to speak. So they actually told my parents not to speak as much Telugu at home, which I think is the opposite of the guidelines now, because they learned that you could lose your language if you do that. And so that combined with the need to assimilate at school all contributed to me losing the language. And so for me, it was really important that Stanford offered Telugu because it was my dream to be able to learn it in school and actually have it on my transcript. And I don't really have like a language requirement or anything. I'm just taking Telugu because I really want to. And that's actually true for a lot of kids in the class. And now it's really cool because I can say that I'm able to read and write in Telugu. And I can actually like read my family members' messages from India in our WhatsApp group chat. And I have a much more holistic understanding of the language. And I really hope that Stanford continues to offer Telugu for other students like me because I know there's a lot of us who would like to learn. నమస్కారం, నా పేరు మారా. నేను స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి విద్యార్థిని. నేను రిలీజియస్ స్టడీస్ చదువుతున్నాను. Prior to this academic year, I had been inspired to study Telugu for my research because my PhD advisor has been doing her own research on Veerashaivism in Telugu and Kannada for the last 10 years, and she told me about the expanse of literature and historical sources that have yet to be studied in the Western Academy that are written in Telugu. And I'm currently working on Shaivism in medieval Orissa, and many of the inscriptions across the region are actually in Telugu, so I was motivated to begin classes this year when I heard that Stanford would be offering it. And so when I get better at reading modern Telugu, I would like to begin reading classical Telugu as well as Telugu epigraphy, and I have a copy of the Telugu Kumara Sambhavamu that I would like to eventually read and translate. And the experience of learning Telugu has been particularly interesting because of
the way that the language makes an aesthetic focus on sound as the means of making the literature beautiful. And everyone that I've told that I'm studying Telugu has been very encouraging and happy to help me in any way that they can. మరొక్క మాట చెప్పి ముగిస్తాను. చిన్నతనం భారతదేశంలోనే జరిగిన అనేక మంది నా సమవయస్కులకు చిరపరిచయమైన ఒక అనుభవం. వేసవికాలం రాత్రుళ్ళు ఆరుబయట మంచాల్లోనో లేదు మేడ మీద చాపలేసుకునో పడుకోవడం, చల్లని వెన్నెల్ని ఆస్వాదిస్తూ జిలుగుల వెలుగుల నక్షత్రాలను అబ్బురంగా చూడడం, సప్తర్షి మండలం ఎక్కడుందని వెతకడం ఒక రోజువారీ అనుభవంగా ఉండేది. కానీ ఈ మధ్య భారతదేశం వెళ్ళినప్పుడు ముంబైలో ఉంటున్న నా మేనల్లుడింటికి వెళ్ళాను. వాడికి 3 ఏళ్ల కూతురు ముద్దు ముద్దు మాటలతో పుస్తకంలో ఆకాశంలో చంద్రుడి బొమ్మ చుట్టూ ఉన్న నక్షత్రాలను చూపిస్తూ ఆకాశంలో ఈ కంతలేమిటి అని అడిగిందట. అంటే హోల్స్. అవి కంతలు కావని, వాటిని నక్షత్రాలంటారని చెప్పి వాతావరణ కాలుష్యంతో మసకబారిపోయిన ఆ కాంక్రీట్ కీకారణ్యంలో ఆ పాపకి ఆకాశంలో చుక్కలు ఎప్పుడూ కనబడట్లేదని అదే పనిగా ఒక వారాంతం 2-3 గంటల దూరం కారు ప్రయాణం చేసి ఒక ఊరికి తీసుకెళ్లి ఆ రాత్రికి అక్కడుండి ఆకాశంలో నిండా ఉన్న నక్షత్రాలను చూపించి, ఇదిగో ఆకాశం ఇలా ఉంటుంది అని చూపించాడుట. ఎందుకో మనం ఎప్పటికైనా కళ్ళు తెరిచి కాస్త శ్రద్ధ పెట్టి తెలుగు భాషను, సంస్కృతిని, సంప్రదాయాన్ని ఈ తరానికి పరిచయం చేయకపోతే ఆ చుక్కల అనుభవం భాషకి పట్టడానికి మరెంతో కాలం పట్టదని అనిపిస్తోంది. ఆ దిశగా మనందరం మనవంతు కృషి చెయ్యాలని పిలుపునిస్తూ, చెయ్యమని అర్థిస్తూ, చేస్తారని ఆశిస్తూ, ఈ విషయంలో మీకెలాంటి సాయం కావాలన్నా నేనున్నానని భరోసా ఇస్తూ, ఒక తెలుగు అభిమాని సింహాద్రి కిరణ్. ధన్యవాదాలు.